గెలుపే అన్ని పార్టీలకి కీలకం. ఎన్నికల వేళ ఆరోపణలు, విమర్శలు ఓ రేంజ్లో వినిపిస్తూ ఉంటాయి. స్తబ్దుగా ఉన్న నేతలే సీన్స్ను రసవత్తరంగా మార్చేందుకు రంగంలోకి దిగుతారు. చివరికి ప్రజల్ని బుట్టలో వేసుకోవడమే ఫైనల్ టార్గెట్. దీన్నే రచ్చ రంబోలా అంటారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే నాటకం నడుస్తోంది. అధికార పార్టీపై బురద వేసేందుకు వేసిన ఎత్తులు గత వాస్తవాలు కిలికేలా మారాయి. ఉష్ గప్ చెప్పుగా ఉండండి, రోడ్డున పడకండి అంటూ సీనియర్లే చెప్పించుకునేలా పరిస్థితులు మారిపోయాయి. గెలుపుతోటే పార్టీకి జీవం అంటున్న బీఆర్ఎస్, గెలిచి సత్తా చాటుదాం అంటున్న అధికార కాంగ్రెస్ ఇద్దరూ పోటాపోటీగా ప్రచార యుద్ధమే సాగిస్తున్నారు. పదునైన పదజాలంతో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్న ఆ గుంబునపు రాజకీయాలు ఎలా సాగుతున్నాయో చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠం రేకెత్తిస్తోంది. గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికను పునర్జీవానికి అవకాశంగా మలుచుకునేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీకి దూరంగా ఉన్న కేసీఆర్ ఈసారి మాత్రం ప్రచారానికి ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండగా, కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తూ వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయుధంగా ఉపయోగిస్తూ 10 ఏళ్ల అభివృద్ధి పాలనను ప్రజలకు గుర్తు చేస్తూ బీఆర్ఎస్ తిరిగి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీ క్యాడర్కు నూతన ఉత్సాహం నింపే సంకేతాలు పంపించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పూర్తి స్థాయి ప్రచార యంత్రాంగాన్ని రంగంలో దింపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని, ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, భారీ మెజార్టీ కోసం పార్టీ శ్రేణులు మరింత కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనను దోపిడీ పాలనగా అభివర్ణిస్తూ రాష్ట్రాన్ని గుల్లచేసిన విధానాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నేతలు శ్రేణులకు సూచిస్తున్నారు. ఇంతవరకు ప్రచారం బలంగా సాగుతోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా రౌడీ షీటర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడం నగర ప్రజల విఘ్నతకు పరీక్షగా అభివర్ణిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో సుమారు 62% మంది వివిధ నేరాల కేసుల్లో నీతులుగా ఉన్నారని ఫర్ గుడ్ గవర్నెన్స్ విడుదల చేసిన డేటా వెల్లడించింది. అలాంటి నేపథ్యాన్ని పక్కన పెట్టి ఉప ఎన్నిక సమయంలో అభ్యర్థికి ఎలాంటి సంబంధం లేని రౌడీ షీట్ అనే అంశంపై వ్యాఖ్యానించడం విశ్లేషకులకు సైతం విస్మయానికి గురి చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తరపున నర్మగర్భంగా ఘాటుగా స్పందించారు. కేసీఆర్ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఆయన లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్, వాళ్లదే బ్రాండ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీకి వెళ్లి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నదని, కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ల మీద మోకరిల్లినట్లు విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు దారితీశాయి. జూపల్లి మాటలు పొగపెట్టిన నిప్పులా మారి ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఎన్నికల సమయంలో చిన్న తప్పిదం కూడా పెద్ద పనిష్మెంట్కు దారితీస్తుంది, గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ అందుకు బిందువుగా మారారు. ఓ కాంట్రాక్టుకు సంబంధించిన వివాదంలో ఆమె మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు మంత్రి నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన రభస, విచారణ సమయంలో కుమార్తె సుష్మిత అధికారులను అడ్డుకోవడం వంటి ఘటనలు వివాదాన్ని మరింత ముదిరించాయి. ఇదే సమయంలో మంత్రులు అడ్లూరి, వివేక్ మధ్య వివాదం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన నేపథ్యంలో కొండా సురేఖ అంశం మరింత ఇరుకున పెట్టేలా మారింది. దీంతో చిన్నపాటి విభేదాలపై మంత్రులు రచ్చ చేసుకోవద్దని, స్వల్ప వివాదాలకు సంబంధించి రోడ్డెక్కడం సరికాదని, అనవసర విషయాలపై రాద్ధాంతం చేయడం వల్ల ప్రజలతో పాటు ప్రతిపక్షాల్లో కూడా ప్రభుత్వంపై పలుచన ఏర్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి సూచించేంతగా మారింది. ఇప్పటివరకు జరిగిన ఘటనలను టీ కప్పులో తుఫాన్లా భావించి ఇక నుంచి సంఘటితంగా వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించడం గమనార్హం. ఎన్నికలేవైనా కావచ్చు, అప్పుడే రాజకీయ నేతలకు ఫుల్ స్వాతంత్ర్యం వచ్చిందన్న భావనతో రెచ్చిపోతుంటారు.
ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తూ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వాస్తవంగా లిక్కర్ దందా అనేది బీఆర్ఎస్ పార్టీకి మాయని మచ్చగా నిలిచింది. గత ప్రభుత్వం హయాంలో విధులు నిర్వహించిన ఐఏఎస్ అధికారులే నేడు కూడా కొనసాగుతుండడం, రిజ్వీ అనే అధికారి స్వచ్ఛందంగా పదవి విరమణపై బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి రంగంలో దిగారు. ఆరోపణలు చేసిన వారికి చుక్కలు కనబడేలా వాస్తవాలను బయటపెట్టడం ద్వారా ఈ అంశం ప్రజల చర్చకు దారితీస్తోంది. మంత్రి జూపల్లి వివరించిన అంశాలతో తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయిందన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి చేరిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐఏఎస్ అధికారి రిజ్వీ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదన్న విషయం కూడా వెలుగులోకొచ్చింది. ఈ వివాదం మద్యం సీసాలపై హలోగ్రామ్ వేసే టెండర్ల నేపథ్యంలో చోటు చేసుకుంది. 2013 నుంచి 2023 వరకు ఒకే కంపెనీకి హలోగ్రామ్ కాంట్రాక్టు కొనసాగుతుండడం, 2019 తర్వాత ఎలాంటి టెండర్లు లేకుండానే బీఆర్ఎస్ హయాంలో వ్యవహారం సాగిందని మంత్రి జూపల్లి వెల్లడించారు. కాంట్రాక్టును టెండర్ల రూపంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో ఎలా కొనసాగించారన్నది ఇప్పుడు ప్రధాన వాదనగా మారింది. దీనిపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఐఏఎస్ రిజ్వీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంత్రి జూపల్లి సీఎస్కు లేఖ రాశారు. వెంటనే రిజ్వీ వీఆర్ఎస్కు అర్జీ పెట్టుకోవడం, ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల వేళ వ్యూహాలు మారుతాయి, మాటలు పదునవుతాయి, వాస్తవాలు వక్రీకరించబడతాయి. ఓటు కోసం సాగే ప్రచారంలో ప్రతి పార్టీ తనదైన శైలిలో ప్రజల మద్దతు కోసమే పోరాడుతుంది. వ్యూహాత్మకంగా వేసే ఎత్తులు, అవసరమయ్యే చోట్ల సర్దుబాట్లు, అవసరమైనప్పుడు వాస్తవాల్ని ముందుకు తెచ్చే ప్రయత్నాలన్నీ పార్ట్ ఆఫ్ ది గేమే. కానీ ఈ రాజకీయ నాటకంలో ప్రజలే అసలైన పాత్రధారులు. ఎవరి మాటలు నిజం, ఎవరి వ్యూహం ప్రజల కోసం, ఎవరి సర్దుబాటు ప్రజాస్వామ్యానికి అనుకూలమన్నది ఓటర్లే తేల్చాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే మైక్రో మోడల్గా మారుతోంది. వ్యూహాల వెనుక ఉన్న ఉద్దేశం, సర్దుబాట్ల వెనుక ఉన్న అవసరం, వాస్తవాల వెనుక ఉన్న నిజం, ఇవన్నీ ప్రజల దృష్టిలోకి రావాల్సిన సమయం ఇది. చివరికి ప్రజలే తీర్పు చెప్పే న్యాయస్థానం.